అలా అండి, ఇక మేమైతే పచ్చికంకులు కొనుకొచ్చుకొని ఇలా గారెలు చేసుకుంటున్నాం. ఈ పొట్టు అంతా ఇట్లా నలిసి చెరగాలి. వీటికున్నది ఇసుంటిది ఉంటే పోతుంది నలిపితే బాగా. గడ కుప్ప చేసినాయి. అలా అండి, మా అయితే మక్క గారెలు అయితే అన్నాయి. ఇవాళ కంకులు అయితే మార్కెట్ ఇప్పుడు ఫుల్ వస్తున్నాయి. ఇప్పుడు సీజన్ కదా, కంకులు తెచ్చి ఒలిసి పొట్టంతా చెరిగి గింజలు శుభ్రంగా చేసి ఎల్లిపాయ, జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు అవన్నీ వేసి పిండి అయితే మంచిగా మెత్తగా రుబ్బి వెనకట రోళ్ళల్లో రుబ్బుకుందాం. కానీ ఇప్పుడు ఇక మిక్సీలు వచ్చినాయి కదా, రుబ్బడానికి పొత్తురాలు అవి ఇవి దొరకక ఇగో మిక్సీలలోనే రోట్లో రుబ్బుకొని చేసుడు అయితే మస్తు టేస్ట్ ఉంటాయి. కాకపోతే నాకు రోల్ లేదు. చిన్నపిల్లలకైతే చాలా మంచిది. ఈ కంకులు ఇప్పుడు సీజన్లో వారానికి 2 సార్లు తినబెట్టినా కూడా తప్పేం లేదు. చిన్న చిన్నగా ఇట్లా చెయ్యి మీదనే వదిలేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏడ దొరికినా మార్కెట్లో వెళ్ళినా కూడా పచ్చికంకులు బాగా కనబడుతున్నాయి కాబట్టి ఓపిక తెచ్చుకొని తీసుకొచ్చి పిల్లలకు చేసి పెట్టండి. చాలా మంచిది పిల్లలకైతే. వేడి వేడి మక్కగారెలు తినండి. కంకులు అయితే ఇప్పుడు చాలా బాగా దొరుకుతాయండి. చేసి పెట్టుండి పిల్లలకైతే చాలా టేస్ట్ ఉన్నాయి. సాయంత్రం ఈ టైం వరకు ఇట్లా చేసుకొని తింటే ఏదో ఒకటి పిల్లలకు స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. సంతోషపడి తింటారు పిల్లలైతే. అలా ఒకటి చేసి పెట్టండి.